హలో వెల్కమ్ టు అన్వ్యూస్. సో మొత్తానికి లైవ్ లో నామినేషన్స్ అయితే అయిపోయింది. బయట నుంచి వచ్చారు నామినేషన్స్, కొత్తగా ఉన్నాయి, కొత్త ఫండ్స్ తీసుకొచ్చారు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయిపోవడం వల్ల కొంత క్లారిటీ మిస్ అయ్యేందేమో అనిపించింది. ఎస్పెషల్లీ సోనియా మా నామినేషన్స్ చూస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ నిఖిల్ విషయంలో వీళ్ళందరూ వేసిన బ్లేమ్ ఎంతవరకు కరెక్ట్? సో యష్మి అంత ఫ్లిప్పర్ కింద ఎలా ఉందబ్బా, నాకు అర్థం కావట్లే. యష్మితో పాటు ప్రేరణ కూడా, ఇంతకాలం ప్రేరణ ఏంటి ఆహో ఓహో తోపు అనుకున్నాం, కానీ ప్రేరణ ఇంకా నబీల్ అండ్ గౌతమ్ మధ్య జరిగిన డిస్కషన్, దీని గురించి మాట్లాడదామండి. అయితే దానికన్నా ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను కూడా రెస్పాండ్ అవుతా. అయితే ఒకటి, సోనియా ఫ్లిప్ అయినవి 2 పాయింట్స్ కొట్టే తెచ్చే చెప్పేస్తా. 2 పాయింట్స్ ఏంటి? ఒకటి, ప్రేరణ ఎవరిని అబ్బాయి పృథ్వీని కిల్లర్ టాస్క్ దాంట్లోని తీసేసావు, మీరు అంతకుముందే క్లాన్ కింద ప్రామిస్ చేసుకున్నారు కదా అన్నది. కానీ కాదు, దాని తర్వాత అయిపోయిన తర్వాత వీళ్ళందరూ గట్టిగా స్ట్రాంగ్ గా కూర్చొని ప్రామిస్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేసుకునే టైంకి పృథ్వీ అని ప్రేరణ మాట్లాడుకోవట్లేదు, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో అప్పుడు మాట్లాడుకున్నారు. సో అదొకటి ఫ్లిప్ అయ్యారు. ఇక్కడ నిఖిల్ విషయంలోని ఏమైంది, యష్మి ఒక డ్రీమ్ గురించి చెప్పింది, సోది చెప్పింది, నిఖిల్కి వెళ్ళి చెప్పింది. నిఖిల్ మాట్లాడడం మానేశాడు. నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు, అంతకుముందు ఫ్రెండ్గానే మాట్లాడు, ఇప్పుడు అది కూడా మాట్లాడలేదు, కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు, పురుగులా చూస్తున్నావు అని బాధపడింది. అప్పుడు నిఖిల్ ఏమన్నాడు, లేదు సో నీకు అలా అయ్యింది కదా, ఇప్పుడు నేను మాట్లాడితే నీ ఎమోషన్స్ ని కొంచెం ఇచ్చేసినట్టు ఉంటుంది, మళ్ళీ నువ్వు తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఏమైనా హట్ అవుతావేమో నా బాధ అని చెప్పాడు. చెప్తే తనేమిటి, చిచ్చి నేను అలా ఎండదాన్ని కాదు, నేను పెచ్చలేటు, నువ్వు అని చెప్తే నేను వెంట పడే అంత దాని కాదు, నాకు బయట చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నేను ఆ టైప్ కాదు అని చెప్పింది. అవునా అని చెప్పిన తర్వాత నిఖిల్ కొంచెం దూరంగా ఉండి మొదలు పెడితే పృథ్వీతో కబురు పెట్టింది, ఫ్రెండ్లీగానే ఉండమని చెప్పి ఫ్రెండ్లా మాట్లాడుకుందాం అని చెప్పింది. దాని తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఫ్రెండ్లీగా చేశారు. ఇక్కడ నిఖిల్ చేసిన తప్పేంటి, తను ఒక రకమైన ఎమోషనల్ ఫీలింగ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు లేదని చెప్తుందిలేండి, ఉన్నప్పుడు తను వెళ్ళి మళ్ళీ అంతే కేరింగ్ చూపించకుండా ఉండాల్సిందే. అది నిఖిల్ చేసిన తప్పు. వెనక నుంచి హక్ చేసుకోవడం, వంటగదిలోని తను ఏదో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, సో ఇవన్నీ చేయడం నిఖిల్ చేసిన తప్పు. దానివల్ల నిఖిల్ దొరికిపోయాడు తప్ప ప్రత్యేకించి ఎవరిని ట్రాప్ లో వేయలేదు. ఇది ఓకే. అయితే ఇక్కడ సోనియా ఈ విషయం చెప్తున్నప్పుడు నిఖిల్ నువ్వు సోనియాకి ఆ విషయం ఎక్కడా చెప్పలేదు అని చెప్పింది. సోనియా దాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కానీ ఏం చేసినప్పుడు నువ్వు విషయం చెప్పలేదంటే ఖచ్చితంగా నిఖిల్ చెప్పాడు. అది ఎక్కడ సోనియా గారు మిస్ అయిపోయారో తెలియదు. సోనియా మిస్ అయిపోయినప్పుడు యష్మి ఆ విషయం క్లారిటీ తీసి ఇవ్వలేదు, నిఖిల్ చెప్పాడు, బట్ దాని తర్వాత మిస్అండర్స్టాండింగ్ అయ్యింది అని చెప్పాలి. రోహిణితో నిఖిల్ చెప్పడం కూడా మిస్కమ్యూనికేషనే. సో దానివల్ల హౌస్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అలాగే అనుకున్నారు, నిఖిల్కి యష్మి అంటే ఇష్టమే కాబోలు అని. సో అది జరిగింది అక్కడ. అయితే ఓకేనా. సో ఇది ఇక్కడ క్లారిటీగా. ఇప్పుడు యష్మి ఏమంటుంది, నాకు నీ మీద అసలు ఎమోషన్సే లేవు, ఏం ఫీలింగ్సే లేవు, అసలు జస్ట్ ఏదో తొక్కలో డ్రీమ్ వచ్చింది అంతే తప్ప దీనికి ఇంత పెద్ద సీన్ ఏంటి, నేను ఫీలింగ్స్ ఉన్నాయి, నేను రోజు నీతో చెప్పానా అంటుంది. లేదు అంటే మరి ఇదేంటి అంత సీన్ చేసి అసలు గౌతమ్ దగ్గరికి వెళ్ళి అదేంటి గౌతమ్తో డాన్స్ చేస్తుంటే నిఖిల్ ఫీల్ అయిపోతున్నాడట అని చెప్పేసి విష్ణుప్రియ దగ్గర ఏమో ఏంటి మా ఆనందానికి నువ్వు అడ్డొస్తావా, మమ్మల్ని డాన్స్ చేయనివ్వా, మీరే డాన్స్ చెయ్యాలా అని చెప్పేసి విష్ణుప్రియతో అంత రోజు అంత పెద్ద గొడవడింది. అక్కడ నిఖిల్ లేడు మరి. సో మరి ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఫీలింగ్స్ కదా. నిఖిల్ ఇచ్చిన టీషర్ట్ వేసేసుకుని, ఇది ఎవరి టీషర్ట్ తెలుసా, నా బర్త్డే టీషర్ట్ అని చెప్పేసి పృథ్వీ దగ్గరికి వెళ్ళి మురిసిపోయింది. మరి ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎమోషన్స్ కదా, ఇవన్నీ ఫీలింగ్స్ కదా. ఇప్పుడు జస్ట్ లేవు, అంతా నీ తప్పే, నీవు చేయడం వల్లే నేను ఇలా అయిపోయినా అంటుంటే అసలు అది ఎలా అవుతుందండి? తప్పు ఇద్దరిది ఉంది, కొంచెం ఎక్కువ తప్పు యష్మిదే ఉంది నిజం చెప్పాలంటే. అక్కడ జరిగింది అది. సో ఇది అయిపోయిందా? దాని తర్వాత ఇది ఆల్రెడీ అయిపోయింది డిస్కషన్. ఇదేంటి చెప్తున్నానంటే సీత వచ్చి మాట్లాడిన మాటలకి, సీత వచ్చింది, సీత అండ్ మణికంఠ వచ్చారు. మణికంఠ వేసిన నామినేషన్స్ తోపు తురుము అంటే ఎంత చక్కగా మోటివేట్ చేశాడంటే ఇద్దరిని, నబీల్ని కూడా చాలా చక్కగా మోటివేట్ చేశాడు. చాలా బాగా అసలు మీరిద్దరు ఎందుకు బ్యాక్ అవుతున్నారు, చక్కగా ఆడండి, నబీల్ని ఎందుకు డల్ అయిపోయావు, ఆడు, మాట్లాడు, మధ్యలోకి వెళ్ళి మాట్లాడు, నీ వాయిస్ వినిపించు, నామినేషన్స్ ఉండక్కర్. ఎస్ అది కరెక్ట్, నామినేషన్స్ ఉండక్కర్లేదు, నీ వాయిస్ వినిపిస్తే, నీ వాయిస్ వినిపించావు అనుకో నువ్వు ఉంటూనే ఉంటావు అని పాయింట్ చాలా గట్టిగా చెప్పాడు. చాలా బాగా మోటివేట్ చేశాడు. అబ్బా అసలు మణికంఠని చూస్తే అబ్బా హౌస్ లో ఉండిపోతే బాగుంది అనిపించింది, అంత చక్కగా కనిపించాడు. హౌస్ అట్మాస్ఫియర్ కి, ప్రెజర్ కి తను తట్టుకోలేక తను వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ నార్మల్గా అయితే మణికంఠ క్లారిటీ, క్లియర్ ఆఫ్ థాట్స్ కి నిజంగా హౌస్ లో ఉండాల్సిన అబ్బాయి. సో ఫుల్ మోటివేట్ అయ్యాడు. నువ్వు షేర్ అని చెప్పాడు. నిఖిల్ చేస్తున్న తప్పును కూడా చెప్పాడు. ఏంటంటే నువ్వు ఒక దగ్గర ఒకరి మీద కోపం ఉంది అనుకో, పక్కన చాలా కోపంగా మాట్లాడతావు, అదే కోపాన్ని వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఆ కోపం చూపించడు, కూల్ గా ప్రశాంతంగా ఉన్నట్టు చెప్తావు. సో అక్కడ నీకు దెబ్బ అవుతుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్పాడు. సో అయిపోయింది. తర్వాత సీత వచ్చి ఏమని చెప్పింది, చాలా పెద్ద మాట అనేసింది సీతకి తెలియకుండా. ఒకటి,
హౌస్ లో ఉన్నప్పుడు హౌస్ మేట్స్ కానీ కంటెస్టెంట్స్ కానీ కో కంటెస్టెంట్స్ కానీ ఏమన్నా మాట్లాడుకున్నారు అనుకోండి, అక్కడ మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటారు, బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు. సో వాళ్ళు క్లారిటీ తెచ్చుకుంటారు. నువ్వు ఎందుకు ఇలాంటి మాట అనేసి అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, అది ఒకలా వస్తుంది. బట్ నువ్వు బయటకు ఒకసారి వచ్చేసిన తర్వాత బయట ప్రపంచాన్ని అంతా చూసి వచ్చాక నువ్వు బయట ఉన్నావు, బయట ఒక ఆడియన్స్ లాగా వెళ్ళినప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. లోపల ఉన్న వాళ్ళు కూడా మాట్లాడకూడదు, కానీ బయట నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు అసలు మాట్లాడకూడదు. అలాంటిది నువ్వు ఒకటే మాట అనేసావు, యష్మి మీద జాలి, యష్మి ఆట పాడైపోతుందని బాధ. అసలు ఎంత బాధ నాకు యష్మి మీద ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. నువ్వు నాకు తెలుసు నువ్వు తను లైక్ చేస్తున్నప్పటి నుంచి నీ ఆట పడిపోయింది అంటే యష్మి అంట పడిపోయింది. బట్ అటువైపు నుంచి ఎటువంటి ఎమోషన్స్ లేవు, ఎటువంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు అతని ట్రాప్ లో పడకు, అతని గేములో పడకు అని చెప్తూ నిఖిల్ ఏదో చెప్తుంటే ట్రాప్ ఏంటి గేమ్ ఏంటి అంటుంటే నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ వాళ్ళతో పోటీ పడలేక వాళ్ళని సో ఇలా ట్రాప్లో పడేసి నువ్వు ఆడుతూ ఉంటావు అంటుంది. అసలు ఒకటే పాయింట్, ఒకటి స్ట్రాంగ్ ఉమెన్ అయితే ట్రాప్లో ఎలా పెడతారు? ఒకటి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అంత స్ట్రాంగ్ ఉమెన్ అయిపోతే నువ్వు ట్రాప్లో పడిపోయి నువ్వు ఆట ఎలా వదిలేసి వెళ్ళిపోయావు? జస్ట్ నువ్వు ట్రాప్లో పడ్డావు, నువ్వు ఆట వదిలేసి వెళ్ళిపోయి అంత వీక్ ఉమెన్ వా? ఇంకొకటి, నువ్వు సీతనే అనుకోండి, సీత గురించి చెప్తుంది కాబట్టి సీత గురించి అనుకోండి. సీత పడింది, నిఖిల్ ట్రాప్లో పడ్డ బయటకు వెళ్ళిపోలేదు. చీఫ్ అయిన తర్వాత సరిగ్గా మిస్కమ్యూనికేషన్ సరిగ్గా చెయ్యకపోవడం వల్ల తను బయటకు వెళ్ళిపోయింది. అది అక్కడ జరిగింది. ఆ తర్వాత కూడా తను అన్ని వదిలేసుకోవడం వల్ల తను బయటకు వెళ్ళిపోయింది. ఇక సోనియా విషయంలో అంటారా, సోనియా విషయంలో నిఖిల్ చేసింది ఏంటంటే నిఖిల్ చేసింది సోనియా విషయంలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది. సో ఒక్కసారి తిను రావడమే గ్రూప్ గేమ్ అని బ్లేమ్ వేసేస్తుంది. సో అది రాకుండా ఉండాలి అంటే వీళ్ళతో మాట్లాడకుండా ఉండాలి. సో అట్ ద సేమ్ టైం తినతో దగ్గరగా ఉంటే మనకు శత్రుత్వం ఉండదు అన్న ఉద్దేశంతో సోనియాతో దగ్గర అయ్యాడు తప్ప సోనియాని ట్రాప్ లో వేసేయాలి, సోనియాని ట్రాప్ లో వేసేసి ఆ అమ్మాయితో ఇచ్చేయాలి అనేది ఏ రోజు లేదు. ఎందుకంటే సోనియాకి నిఖిల్ కన్నా పృథ్వీ అంటే చాలా ఇష్టం నిజం చెప్పాలంటే. నిఖిల్ ఏంటంటే కొంచెం ఫ్లిప్ అవుతాడు, కొంచెం సపోర్ట్ తీసుకోవడం, ఇలాంటి చిన్న కోపాలు ఉంటాయి నిఖిల్ మీద. సో అది అక్కడ జరిగింది. సీత విషయంలోని సీత ఎప్పుడు నిఖిల్ వెంట పడింది కానీ నిఖిల్ ఏ రోజు సీత వెంట పడలేదు. సో నిఖిల్ కేరింగ్ అంటారా, అది తన క్యారెక్టర్. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం నిఖిల్ వాళ్ళ అమ్మగారితో చాలా క్లోజ్. ఎవరైనా ఒక అబ్బాయి వాళ్ళ మదర్తో కొంచెం క్లోజ్ అయినా, లేదు అంటే ఇంట్లోని హౌస్ అట్మాస్ఫియర్ అంటే అక్కల్లో చెల్లెళ్ళ మధ్యలో పెరిగినా సరే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక కేరింగ్ వస్తుంది. ఆ కేరింగ్ వాళ్ళ క్యారెక్టర్ అలా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ట్రాప్లు వేసేస్తారనేది తప్పు. వాళ్ళ క్యారెక్టర్ను కూడా మనం తప్పు పట్టడం అనేది చాలా తప్పు. అది నేను అంటాను. కానీ నిఖిల్లో జరిగిన ఒకే ఒక తప్పు ఏంటంటే, ఏదైనా సరే ఇప్పుడు నీ మీద కోపం ఉన్నప్పుడు కోపంగా అంటే బిగ్ బాస్ షో మెయిన్ పాయింటే అది కాబట్టి అది అక్కడ మిస్ అయిపోతున్నాడు. నీ మీద కోపం ఉంటే కోపం ఉందని చెప్పాలి. పక్కకి వెళ్ళి కోపం అని చెప్పి నీ దగ్గరకు వచ్చి ఏం లేదురా చిల్ బ్రో అంటాడు. సో అక్కడ వస్తుంది, మొత్తం అంతా అక్కడే వస్తుంది. దానివల్ల తను పెద్ద ఫ్లిప్పర్ లాగా డబుల్ ఫేస్ లాగా కనిపిస్తున్నాడు. జరిగింది ఇది. సో అసలైన ఫ్లిప్పర్స్ అందరు వీళ్ళు. అసలైన ఫ్లిప్పర్ యష్మి, అసలైన ఫ్లిప్పర్ సీతకి సంబంధం లేదు. సీత 2-3 సార్లు అడిగింది కూడా నిఖిల్ని, అప్పుడు కూడా లేదు బయట ఉంది వేరే ఉంది అని కూడా చెప్పాడు. అలాంటిది ఈ రోజు డైరెక్ట్ గా నువ్వు బయట నుంచి వచ్చేసి స్ట్రాంగ్ ఉమెన్ నీ ట్రాప్ లో పడేసి నువ్వు వాళ్ళని నీతో పోటీ పడకుండా చేసేసి నువ్వు ఆట ఆడే విధానం రాంగ్ అని చెప్పేసి అది చాలా పెద్ద రాంగ్ స్టేట్మెంట్. చాలా హట్ అవ్వాల్సిందే. కానీ అక్కడ కూడా యష్మి నిలబడకుండా ఉండడం అనేది నిజంగా చాలా తప్పు, చాలా ఫ్లిప్ అయింది. అక్కడ కూడా ఫ్లిప్ అయ్యి నిఖిల్ మీదకి మొత్తం తప్పును తోసేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. తన మీద జాలి వచ్చేస్తుంది అనుకుంటుంది, కరుణ వచ్చేస్తుంది అనుకుంటుంది, ఏమనుకుంటున్నారో తెలీదు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అసలు ఎమోషన్స్ అంటే తనకేనా? తనంతా చేసి తన వెంట తిరిగి అరే బాబా ఓకే. సో తర్వాత సీత ప్రేరణ విషయంలో కూడా ప్రేరణ చేసిన ఫ్లిప్పర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టింది. అందులో మెయిన్ థింగ్ ప్రేరణ చాలా విషయాల్లో మనకు అన్ని తెలుసు. అందరూ మాట్లాడుకున్న రూడ్గా ఉంటుంది, గౌతమ్ పట్ల ఎంత బిహేవ్ చేస్తుంది, విష్ణుప్రియ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది, రోహిణి పట్ల ఎలా బిహేవ్ చేస్తుంది అనే విషయం కూడా. ఇక్కడ రోహిణి గురించి ఇంకొంచెం ఒక స్టెప్ ఎక్స్ట్రా తెలిసింది. ఏంటి అంటే ఆ రోజు రోహిణికి ఎవిక్షన్ పాస్ గురించి ఎందుకు సెకండ్ రౌండ్ లో సపోర్ట్ చేయలేదంటే, ఫస్ట్ రౌండ్ లో సపోర్ట్ చేసి సెకండ్ రౌండ్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదంటే, ఫస్ట్ రౌండ్ కూడా రోహిణి అడిగిందని సపోర్ట్ చేస్తుందంట. అసలు అన్ని థ్యాంక్స్ ఎందుకు చెప్పింది అర్థం కాలేదు నాకు. థ్యాంక్ యూ నీకు థ్యాంక్ యూ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, నేను చాలా రుణపడిపోయాను, చాలా థ్యాంక్ యూ, నా టీం నా ఓన్ క్లాన్ మేట్స్ నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వెంత బాగా అర్థం చేసుకున్నా అన్ని థ్యాంక్ యూస్ చెప్పింది. ఎందుకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినావు అంటే, నాకు చెప్పినా సరే తనివి తీరట్లేదంటే, అలాంటప్పుడు నీకు ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా. లేదు, ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకంటే రోహిణికి ఎవిక్షన్ పాస్ ఒకవేళ వస్తే అది తనకు వాడదు. రోహిణికి ఎవిక్షన్ పాస్ వస్తే ఎవరికైనా వాడేస్తుందేమో అన్న భయం దానికి. ఇంకొకటి, రోహిణికి ఎవిక్షన్ పాస్ రాకూడదు, ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి ఇంట్లోంచి, అదొకటి.
ఎందుకంటే అంతకు ముందు వీక్ లో కూడా పృథ్వీ అవినాష్ ని నామినేట్ చేశాడు కదా. ఏ విషయంలో అంటే మీరు బ్రేక్ఫాస్ట్ లేట్ గా పెట్టారు, సో దాని గురించి నామినేట్ చేస్తున్నా అన్నప్పుడు యష్మి ప్రేరణ చీఫ్, మెగా చీఫ్, అప్పటి వరకు మెగా చీఫ్ ఎవరన్నా సేవ్ చేయొచ్చు అని పాయింట్ పెట్టేవాడు. అయితే ఆ వీక్ బిగ్ బాస్ ఆ పాయింట్ పెట్టలేదు. సో తను టెన్షన్ పడిపోయింది అనమాట. అంత చిన్న పాయింట్ తో అవినాష్ కి వేసినప్పుడు అవినాష్ ని సేవ్ చేయాల్సి వస్తుందని చాలా చాలా భయం వేస్తుందిరా అని చెప్పింది. సో అది ప్రేరణ. సో ప్రేరణ గురించి మనం ఏమనుకుంటున్నాము, తను ఏంటో అర్థం కావట్లే. ఇక్కడ నబీల్కి ఎందుకు చేసింది, నబీల్ ఎందుకు సపోర్ట్ చేసింది అక్కడ? నబీల్ సపోర్ట్ చేస్తుంది దేనికోసం? ఎవిక్షన్ పాస్ కోసం ఇంతకీ? ఎందుకంటే అవినాష్కి ఇచ్చేసిన తర్వాత రోజు రాత్రి ఏం మాట్లాడింది ప్రేరణ నబీల్ దగ్గరికి వెళ్ళి, అరే అవినాష్కి ఎందుకు ఇచ్చేసారా, అవినాష్ వెళ్ళిపోవాల్సింది కదా, తర్వాత యూజ్ అవునేమో కదా, ఎవరికి చెప్పకు సీక్రెట్ ప్రామిస్ అని చెప్పి మాట చేయించుకుంది. సో ఏంట్రా బాబు వీళ్ళు అసలు అయిపోయిందా? ఓకే, ఇంకా మనకి వీళ్ళు తెలిసిన తర్వాత ఇంకేం చెప్తా, ఇంతకన్నా ఏం మాట్లాడలేదు. రోజు ఇదే మాట్లాడుకుని బోర్ కొడుతుందా పెయిన్ లేదు. తర్వాత మన ఎవరు నైనిక వచ్చి నబీల్కి ఒక మాట చెప్పింది, ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు? బ్యాక్ బిచ్చింగ్ నబీల్కి ప్రేరణకి చాలా చాలా ఎక్కువైంది. నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. నైట్కి వచ్చాడు బ్యాక్ బిచ్చింగ్ చేసుకుని ఇదే పని అయిపోయింది వీళ్ళిద్దరికి. వాళ్ళిద్దరి గురించి తోపు తురుముల్లా మాట్లాడుకోవడం, మిగతా వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకోవడం, ఇదే పని. సో నువ్వు గౌతమ్ గురించి కూడా ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అన్న దానికి గౌతమ్కి మండింది. గౌతమ్కి అంటే గౌతమ్కి ఓట్లు ఎలా వచ్చాయి, గౌతమ్ ఎలా టాప్ 3కి వెళ్ళాడు, ఇవన్నీ ఎందుకు డిస్కషన్స్ చేస్తున్నావు అన్న దానికి గౌతమ్ మండి తర్వాత నబీల్కి వెళ్ళి నబీల్ చెప్పులు గౌతమ్ తీసుకున్నాడు. సో ఆ చెప్పులు మళ్ళీ నబీల్కి ఇచ్చేస్తాడు అనమాట. ఫీల్ అయినట్టున్నాడు అని చెప్పేసి నబీల్ అంటున్నాడు గౌతమ్ హట్ అయినట్టున్నాడు అని చెప్పేసి. అప్పుడు నబీల్ ఏంటంటే గౌతమ్తో డిస్కషన్ అంటే క్లారిఫై ఇచ్చుకోవాలి కదా. అది కాదు గౌతమ్ అని చెప్పేసి క్లారిఫై చేస్తాను అనమాట. నువ్వు యాక్చువల్లీ ఇప్పుడు నీకు ఏంటది పనిష్మెంట్ పడింది కదా, నువ్వు మెగా చీఫ్ ఆర్డర్ని నువ్వు ఫాలో అవ్వలేదు కదా. సో నీకు ఇచ్చిన పనిష్మెంట్కి నువ్వు చేసిన బిహేవియర్ గురించి దాని గురించి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మేము. నువ్వు మెగా చీఫ్ని ఆర్గ్యుమెంట్ చేస్తావు కదా, సో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి మరి ఓట్లు ఎలా పడి ఈ వీక్ అంతా డిస్కషన్ అదే అయింది కదా, ఇలాంటివి మాట్లాడుకుంటున్నాం మేము అంటే అప్పుడు గౌతమ్ ఇచ్చిన పంచ్కి నిజంగా అసలు ఒకటే మాట అన్నాడు గౌతమ్. ఏంటంటే ఓకే సరే అయితే మరి నువ్వు ఒక స్వీట్స్ తిన్నను హౌస్ కోసము స్వీట్స్ తిన్నను, రేషన్ ఫుల్ అన్లిమిటెడ్ రేషన్ కావాలంటే స్వీట్స్ తిన్నని చెప్పి స్వీట్స్ తినడం మానేసావు కదా, హౌస్ అందరికి నువ్వు త్యాగం చేస్తావు కదా, మరి అప్పుడప్పుడు స్వీట్స్ దొంగతనంగా దాచుకుని తినే స్వీట్స్ ఏ లెక్కలోకి వెళ్తాయి? క్యారెట్ హల్వాలో షుగర్ వేసుకుని తినేసిన స్వీట్స్ మరి అదే లెక్కలోకి వెళ్తుంది. అది ఇంకా పెద్ద పనిష్మెంట్ కదా, అది ఇంకా పెద్ద తప్పు కదా, మరి దాన్ని కన్సిడర్ చెయ్యరా అన్నాడు. అంతే కదా, నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో కొంత అదే చెప్పాను. ఎవరు నబీలు చాయ్ పాలలోని షుగర్ వేసుకుంటే స్వీట్ కాలేనప్పుడు క్యారెట్ పాలలోని షుగర్ వేసుకుంటే అది స్వీట్ ఎలా అవుతుందని తినేస్తే ప్రేరణ ఏమనలేదు అని చెప్పేసి. సో ఈ డిస్కషన్ అయింది. గౌతమ్కి ఏంటంటే వీళ్ళ నామినేషన్స్ తనకు కనువిప్పు అన్నట్టుగా అయ్యింది. వీళ్ళ నామినేషన్స్ రోహిణికి, టెస్టిరీజాకి, అవినాష్కి వీళ్ళందరికీ కనువిప్ప, వీళ్ళందరూ వెనక్కి తిరిగి నిన్న మాటలు మాట్లాడుకుంటున్నారా, ఇంత పెద్ద ప్లాన్ వేస్తున్నారా అన్నట్టుగా అయ్యిందన్నమాట. సో ఇదండి ఓవరాల్ గా నాకు అనిపించింది. సో వీళ్ళందరూ వచ్చైతే వీళ్ళు ఫుల్ ఎక్స్పోజ్ చేసేసారు. రేపు పొద్దున మరి ఎలా ఉంటుందో తెలియదు. లైవ్ లో అయితే మాత్రం ప్రస్తుతానికి లైవ్ లో యష్మి క్లారిటీ ఇచ్చేసింది. సారీ, నేను నిన్న సీత అక్కడ మాట్లాడినప్పుడు కూడా నేను నిఖిల్ తరపున నిలబడాల్సింది బట్ నిలబడలేకపోయాను అని చెప్పింది. మేబీ అన్నింటికి సపోర్ట్ చేస్తున్నాను అంటారు. అది ఆ పాయింట్ రాంగ్. అసలు ఈ సపోర్ట్ చేయడం ఆ సపోర్ట్ చేయడం వేరు, రాంగ్. సో దానికి సారీ చెప్పింది. నిఖిల్ కూడా చాలా హర్ట్ అయ్యాను, బట్ ఈవెన్ బయట ఏం తెలియదు, తన అన్న మాటకి చాలా హర్ట్ అయ్యాను. బట్ ఈవెన్ నువ్వు నా ఫ్రెండ్వే అని చెప్పేసి యష్మికి నువ్వు నా ఫ్రెండ్వే, ఇప్పటికైనా సరే నా ఫ్రెండ్వే అని చెప్పాడు. నిఖిల్ ప్లేస్ లో ఇంకొకరు ఎవరున్నా సరే అలా అంత డిగ్నిటీగా అంత డీసెంట్గా అయితే బిహేవ్ చేయరు, నేను డామ్ షూర్ చెప్తున్నాను. బట్ నిఖిల్ వైపు కూడా కొన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి తన్ని కూడా అవి సరి చేసుకొని ఇప్పటికైనా సరే క్రిస్టల్ క్లియర్ గా ఉంటే బాగుంటుంది నిఖిల్. తర్వాత ప్రేరణ కూడా అందరికీ సారీ చెప్పింది. వీళ్ళకి కూడా విష్ణుప్రియకి గౌతమ్ కూడా సారీ చెప్పేసింది. అందరూ క్లియర్ చేసేసుకున్నారు. తేజ కూడా లాస్ట్ లో ఏం చెప్పాడంటే బయట నుంచి వచ్చిన నామినేషన్స్ ని అంత హార్ట్ఫుల్ గా తీసుకోకుండా, తేజ చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏంటంటే వాళ్ళు పర్సనల్ పాయింట్స్ చెప్తారు, వాళ్ళు ఇంకొకటి ఏంటంటే బయట జరిగిన చెప్తారు. సో అవి మీకు కన్సిడర్, ఎవరు పర్సనల్ గా వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఎంతవరకు కరెక్ట్ అనుకుని అవి ఇంప్లిమెంట్ చెయ్యండి. ఎందుకంటే మళ్ళీ పూర్తిగా తీసేసుకుని కంప్లీట్ గా ఓవర్ చేంజ్ అయిపోయినా సరే అది మన ఆటగా పెద్ద దెబ్బ అయిపోద్ది. ఇంకా జస్ట్
జస్ట్ ఇంకొక 1 month ఉంది సో అని చెప్పాడు. అదనమాట విషయం. సో ఓవరాల్గా ఇది ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు. నిఖిల్ కూడా చాలా బాగా సెట్ అయిపోయాడు, బట్ లోపల ఉంటుంది, బట్ ఓకే. సో అవినాష్కి విష్ణుప్రియకి చిన్న గొడవ ఏదో అయ్యింది అంతే అండి. దట్స్ ఆల్. ఆ గొడవ గురించి ఏదైనా ఉంటే ఎపిసోడ్లో చూపిస్తే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా ఇది మాట. మొత్తం అందరూ ఫుల్ ఎక్స్పోజ్ అయిపోయారు. నామినేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకేంటి అంతే విషయం. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? లైక్ చేయండి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం నుండి కామెంట్ చేయండి. సో టేక్ కేర్, బై బాయ్.